హలో గైస్ వెల్కమ్ టు ఐజీబస్. సో ఈరోజు నేషనల్ అవార్డ్స్ 2024 గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మనకు ఈ నేషనల్ అవార్డ్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా ఈ నేషనల్ అవార్డ్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ నేషనల్ అవార్డ్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనౌన్స్డ్ ద నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2024. సో మనకి ఈ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ని అనౌన్స్ చేసిన మినిస్ట్రీ ఏదంటే మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. సో మీకు కానీ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరో తెలిసినట్లయితే ప్లీజ్ టు కమెంట్. ఆ తర్వాత చూసినట్లయితే ఈ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్, అర్జున అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అండ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది మనకు ఈ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్ అనమాట. సో ఈ మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్ అనేది స్పోర్ట్స్లోనే హైయెస్ట్ అవార్డ్. ఆ తర్వాత ద్రోణాచార్య అవార్డ్. ఈ ద్రోణాచార్య అవార్డ్ అనేది కోచెస్కి ఇవ్వడం జరుగుతుంది. అవార్డ్ అనేది ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే ప్రీవియస్ 4 ఇయర్స్లో ఎవరైతే గుడ్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి ఈ అర్జున అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఎవరికి ఇస్తారంటే ఒక యూనివర్సిటీ మరొక యూనివర్సిటీ స్పోర్ట్స్లో తలబడినప్పుడు ఏ యూనివర్సిటీ అయితే టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో వాళ్ళకి ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత చూసినట్లయితే రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్. ఈ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ఎవరికి ఇస్తారంటే ఐదర్ పబ్లిక్ ఆర్గనైజేషన్ లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదైనా కానీ ఎవరైతే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తారో దాని డెవలప్మెంట్ కోసం కృషి చేస్తారో వాళ్ళకి ఆ ఆర్గనైజేషన్కి లేదా ఆ కార్పొరేట్కి ఈ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత ద అవార్డ్స్ విల్ బి ప్రెజెంటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ January 17, 2025 ఇన్ రాష్ట్రపతి భవన్. సో మనకు ఈ అవార్డ్స్ అనేది ప్రజెంట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత డేట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, January 17. సో ఎక్కడ ఇస్తున్నారంటే రాష్ట్రపతి భవన్లో ఇవ్వడం జరిగింది. సో ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మేజర్ ధ్యాన్చంద్ అవార్డ్. సో మనం ఇదివరకు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు గురించి విన్నాం. సో ఇది వచ్చేసి వేరే, అది వేరు ఇది వేరు, మేజర్ ధ్యాన్చంద్ అవార్డ్. సో ఇది ఎవరికి ఇస్తారంటే వాళ్ళ లైఫ్ టైంలో స్పోర్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం కృషి చేసిన వాళ్ళకి ఈ మేజర్ ధ్యాన్చంద్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మేజర్ ధ్యాన్చంద్ అవార్డ్ అనేది హాకీ ప్లేయర్ అయిన మేజర్ ధ్యాన్చంద్ పేరు పైన ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు. సో ఈ ఇయర్లో 4 మెంబర్స్కి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది రావడం జరిగింది. సో ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ప్రీవియస్ 4 ఇయర్స్లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ఈ మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విన్నర్స్కి ఏమిస్తారంటే ఒక మెడల్ ఇవ్వడం జరుగుతుంది, ఆ తర్వాత ఒక సర్టిఫికేట్, ఆ తర్వాత వాళ్ళకు ఒక క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ క్యాష్ ప్రైజ్ వచ్చేసి 25 lakhs. ఖేల్ రత్న అవార్డ్ ఎవరెవరికి వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు డి గుకేష్ అనమాట, చెస్లో రావడం జరిగింది. సో గుకేష్ తొమ్మరాజు ఇస్ ద యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 years. ఆ తర్వాత 18th edition of వరల్డ్ చెస్ ఛాంపియన్ వాస్ హెల్డ్ ఇన్ సింగపూర్. హీ ప్లేడ్ విత్ ప్రీవియస్ వరల్డ్ చెస్ ఛాంపియన్ డింగ్ లెరెన్, చైనా. సో మనకు 18th edition of వరల్డ్ చెస్ ఛాంపియన్ సింగపూర్లో జరగడం జరిగింది. సో ఈ సింగపూర్లో జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్లో డి గుకేష్ డింగ్ లిరెన్తో పోటీ పడి వరల్డ్ చెస్ ఛాంపియన్ కావడం జరిగింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 years. సో అత్యంత పిన వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన పర్సన్గా రికార్డ్కి ఎక్కారనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన్ప్రీత్ సింగ్ హాకీ, దానికి
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రావడం జరిగింది. సో హీ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ హాకీ టీమ్. ఆ తర్వాత 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది హాకీకి గాను. ఆ తర్వాత ఇండియన్ హాకీ ఫెడరేషన్లో థ్రైస్ అంటే 3 టైమ్స్ అవార్డు అనేది విన్ కావడం జరిగింది. ఆ తర్వాత 2020 టోక్యో ఒలింపిక్స్లో కూడా బ్రాంజ్ మెడల్ అనేది సెక్యూర్ చేయడం జరిగింది. సో అందుకు గాను ఈయనకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మను బెకర్ షూటింగ్. సో షీ హ్యాస్ వన్ 2 medals at the Olympic Games, 7 medals at the Asian Games and Asian Championship, and 21 medals at the World Championship and World Cups. First one to win 2 medals in a single Olympic game. సో మనకు 2024 ఒలింపిక్స్లో 2 మెడల్స్ సింగిల్ ఒలింపిక్లో 2 మెడల్స్ సాధించిన ఉమెన్గా ఘనత సాధించింది మను బెకర్ అన్నమాట. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత తను 7 మెడల్స్ ఎట్ ద ఏషియన్ గేమ్స్ అండ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో 7 మెడల్స్, ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్స్ అండ్ వరల్డ్ కప్స్లో 21 మెడల్స్ అనేది సాధించడం జరిగింది. అందుకు గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. Kumar. He is a para-athlete. He won gold at the 2024 Paris Paralympics and silver at the 2020 Tokyo Paralympics in the event of high jump. సో ప్రవీణ్ కుమార్ హై జంప్కి సంబంధించిన పారా అథ్లెట్ అనమాట. సో అతను 2024లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ప్యారిస్ పారాలింపిక్స్లో. ఆ తర్వాత సిల్వర్ మెడల్ 2020 టోక్యో పారాలింపిక్స్లో కూడా మెడల్ సాధించడం జరిగింది. సో ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి రావడం జరిగిందనమాట. అర్జున అవార్డ్స్ 2 టైప్స్ ఉండడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి అర్జున అవార్డ్స్ రెగ్యులర్, సెకండ్ వన్ వచ్చేసి అర్జున అవార్డ్స్ లైఫ్ టైం. సో అర్జున అవార్డ్స్ రెగ్యులర్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ప్రీవియస్ 4 ఇయర్స్లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారో స్పోర్ట్స్ పర్సన్, సో వాళ్ళకి ఈ అర్జున అవార్డ్ రెగ్యులర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అర్జున అవార్డ్స్ లైఫ్ టైం. ఈ అర్జున అవార్డ్ లైఫ్ టైం అనేది ఎవరికి ఇస్తారంటే ఈవెన్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళకి ఈ అర్జున అవార్డ్స్ లైఫ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎవరెవరికైతే ఈ అర్జున అవార్డ్ వస్తుందో వాళ్ళకి ఈ పర్టికులర్ స్టాచ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక సర్టిఫికేట్, ఆ తర్వాత క్యాష్ ప్రైజ్ వచ్చేసి 15 lakhs ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకి మాత్రం 25 lakhs ఇవ్వడం జరుగుతుంది. అర్జున అవార్డ్స్కి ఏమో 15 lakhs ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఇయర్లో అర్జున అవార్డ్స్ 32 అథ్లెట్స్కి రావడం జరిగిందనమాట. అందులో 17 మంది పారా అథ్లెట్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ అర్జున అవార్డ్ ఎవరెవరికి వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. అమన్ షరావత్. అమన్ షరావత్ రెజ్లర్ అనమాట. ఇతను హర్యానా నుంచి రావడం జరిగింది. సో ఒలింపిక్స్లో అత్యంత చిన్న వయసులోనే ఇండివిజువల్ ఒలింపిక్ మెడల్ సాధించిన పర్సన్ అమన్ షరావత్ అనమాట. అతనికి చాలా ఛాంపియన్షిప్స్లో కూడా ఆడి గెలవడం జరిగింది. అగర్వాల్, మోనా అగర్వాల్ పారాషూటర్ అనమాట. ఆమె రాజస్థాన్ నుంచి రావడం జరిగింది. తను 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసి బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది 2024 సమ్మర్ పారాలింపిక్స్లో. ఆమె డిజేబిలిటీకి గల కారణాలు ఏంటంటే తను చిన్నగా ఉన్నప్పుడే పోలియో అటాక్ కావడం వల్ల అలా జరిగిందనమాట. శ్రీ సుమతే శివన్. తను పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ అనమాట. తను తమిళనాడు నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే 2024 ప్యారిస్ పారాలింపిక్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే 2022 ఏషియన్ పారా గేమ్స్లో 3 బ్రాంజ్ మెడల్స్ కూడా సెక్యూర్ చేయడం జరిగిందనమాట. రుబీనా ఫ్రాన్సిస్. రుబీనా ఫ్రాన్సిస్ పారా పిస్టల్ షూటర్ అనమాట. తను మధ్యప్రదేశ్ నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత 2024 ప్యారిస్ పారాలింపిక్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. షీ హ్యాస్ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లించ్ ఏ పారాలింపిక్స్ మెడల్ ఇన్ పిస్టల్ షూటింగ్ బై విన్నింగ్ ఏ బ్రాంజ్. సో మనకు రుబీనా ఫ్రాన్సిస్ బ్రాంజ్ మెడల్ సెక్యూర్ చేయక ముందు రైఫిల్ షూటింగ్లో మనకు మెడల్స్ అనేది రావడం జరిగింది, కానీ పిస్టల్ షూటింగ్లో మనకు అవార్డ్స్ రాలేదు. సో షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ పిస్టల్ షూటింగ్ మెడల్ ఇన్ పారాలింపిక్స్ అనమాట.
మనీషా రామదాస్. ఈమె పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్నమాట. తను తమిళనాడు నుంచి రావడం జరిగింది. అట్లనే 2024 పారిస్ పారాలింపిక్స్‌లో గూడా బ్రాంజ్ మెడల్ సెక్యూర్ జేయడం జరిగింది. ఆ తర్వాత ఏషియన్ పారా గేమ్స్‌లో గూడా 3 బ్రాంజ్ మెడల్స్‌ని సెక్యూర్ జేయడం జరిగింది. సజ్జన్ ప్రకాష్ స్విమ్మర్ అన్నమాట. ఇతను కేరళ నుంచి రావడం జరిగింది. సో, ఈయన ఫ్రీ స్టైల్, బటర్‌ఫ్లై అండ్ మిడ్‌లే ఈవెంట్స్‌లో గూడా పార్టిసిపేట్ జేయడం జరిగింది. సో, ఇతను 2016 అండ్ 2020లో ఒలింపిక్స్‌లో ఇండియాని రిప్రజెంట్ జేయడం జరిగింది. ఆ తర్వాత సజ్జన్ ప్రకాష్ ఒలింపిక్స్‌కి డైరెక్ట్‌గా క్వాలిఫై కావడం జరిగింది. అభయ్ సింగ్. అభయ్ సింగ్ స్క్వాష్ ప్లేయర్ అన్నమాట. ఇతను చెన్నై నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ అండ్ బ్రాంజ్ మెడల్‌ని సాధించడం జరిగింది. ఆ తర్వాత 3 గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో. ఆ తర్వాత సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ కూడా సాధించడం జరిగింది సౌత్ ఏషియన్ గేమ్స్‌లో. ఇతను స్క్వాష్ గేమ్‌లో 51st ఇన్ ద వరల్డ్. సో, హీ ర్యాంక్ 51st ఇన్ ద వరల్డ్ ఇన్ స్క్వాష్ గేమ్ అన్నమాట. సరబ్‌జోత్ సింగ్ షూటర్ అన్నమాట. సో, ఇతను హర్యానా నుంచి రావడం జరిగింది. ఇతను 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్‌లో స్పెషలిస్ట్ అన్నమాట. హీ వన్ ద బ్రాంజ్ మెడల్ ఎట్ పారిస్ 2024 ఒలింపిక్స్. సో, మనకు 2024 జరిగిన ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. నితీష్ కుమార్. నితీష్ కుమార్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్నమాట. ఇతను రాజస్థాన్ నుంచి రావడం జరిగింది. 2024 జరిగిన పారిస్ పారాలింపిక్ గేమ్స్‌లో గోల్డ్ విన్ కావడం జరిగిందన్నమాట. ఆ తర్వాత 2009లో ట్రైన్ యాక్సిడెంట్‌లో ఇతని లెగ్‌ని కోల్పోవడం జరిగింది. తులసి మాతే మురుగేషన్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్నమాట. తను తమిళనాడు నుంచి రావడం జరిగింది. అట్లనే షీ ఈస్ ద సెకండ్ ఇన్ వరల్డ్ పారా బ్యాడ్మింటన్ డబుల్స్ ర్యాంకింగ్. సో, వరల్డ్ పారా బ్యాడ్మింటన్ డబుల్స్‌లో తనది సెకండ్ ర్యాంక్ అన్నమాట. నవదీప్ సింగ్ పారా అథ్లెట్ అన్నమాట. తను హర్యానా నుంచి రావడం జరిగింది. 2024లో జరిగిన పారిస్ పారాలింపిక్స్‌లో గోల్డ్ విన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతను ఇన్కమ్ టాక్స్ ఇన్స్‌పెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారన్నమాట. జ్యోతి ఎర్రాజీ. జ్యోతి ఎర్రాజీ ఈజ్ ఎ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అన్నమాట. తను ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగింది. షీ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ 100 మీటర్ హర్డిల్స్ అండ్ హోల్డ్స్ ద ఇండియన్ నేషనల్ రికార్డ్. పొకాటో సేమ. సేమ పారా అథ్లెట్ అన్నమాట. తను నాగాలాండ్ నుంచి రావడం జరిగింది. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ ఆల్సో. హీ రిప్రజెంట్ ఇండియా ఇన్ 2024 పారిస్ పారాలింపిక్స్. సో, హీ ఆల్సో విన్ బ్రాంజ్ మెడల్ ఇన్ పారిస్ పారాలింపిక్స్ ఇన్ 2024. సిమ్రాన్ శర్మ విజువల్లీ ఇంపైర్డ్ పారా అథ్లెట్ అన్నమాట. తను ఉత్తరప్రదేశ్ నుంచి రావడం జరిగింది. అట్లనే 2024లో జరిగిన పారిస్ పారాలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సెక్యూర్ చేయడం జరిగింది. వాంతిక అగర్వాల్ చెస్ ప్లేయర్ అన్నమాట. తను చాలా ఇంటర్నేషనల్ టైటిల్స్ కూడా పొందడం జరిగింది. అట్లనే షీ ఈస్ ద 3 టైమ్ గోల్డ్ మెడలిస్ట్ ఎట్ ద చెస్ ఒలింపియాడ్ ఇన్ 2024 బుడాపెస్ట్. గీవాంజీ దీప్తి. దీప్తి వరంగల్ నుంచి రావడం జరిగింది. తెలంగాణ అన్నమాట. సో, మనకిది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లలో అడిగే అవకాశాలుంటాయి. ఆ తర్వాత 2024 పారిస్ పారాలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ విన్ కావడం జరిగింది. తను పారాలింపిక్స్‌లో 400 మీటర్స్ రేస్‌లో పార్టిసిపేట్ చేసి తను బ్రాంజ్ మెడల్ గెలుచుకుందన్నమాట. ఆ తర్వాత 55.06 సెకండ్స్‌లోనే తను తన టార్గెట్ రీచ్ కావడం జరిగింది. కపిల్ పామర్ పారా జూడో ప్లేయర్ అన్నమాట. తను మధ్యప్రదేశ్ నుంచి రావడం జరిగింది. 2024లో జరిగిన పారిస్ పారాలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. అట్లనే పారాలింపిక్స్‌లో జూడో నుంచి మెడల్ సాధించిన మొదటి వ్యక్తి కపిల్ పామర్ అన్నమాట. స్వప్నిల్ కుశాల్. ఇతను స్పోర్ట్స్ షూటర్ అన్నమాట. మహారాష్ట్ర నుంచి రావడం జరిగింది. ఇతను
బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగిందనమాట 2024 ఒలింపిక్స్‌లో. ప్రణవ్ సూర్మ పారా అథ్లెట్ అన్నమాట. ఇతను హర్యానా నుంచి రావడం జరిగింది. 2024లో జరిగిన పారిస్ పారాలింపిక్స్‌లో క్లబ్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. అట్లనే 2022 ఏషియన్ పారా గేమ్స్‌లో కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అన్ను రాణి జావెలిన్ థ్రోవర్ అన్నమాట. కామన్‌వెల్త్ గేమ్స్‌లో అవార్డ్ విన్ అయిన ఫస్ట్ ఇండియన్ వుమెన్ ఈ అన్ను రాణి. ఆ తర్వాత షీ ఈజ్ ఆల్సో ద ఫస్ట్ ఇండియన్ వుమెన్ జావెలిన్ థ్రోవర్ టు విన్ ఎ గోల్డ్ ఎట్ ద ఏషియన్ గేమ్స్. సో, జావెలిన్ త్రోలో ఏషియన్ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసి మెడల్ విన్ అయిన ఫస్ట్ వుమెన్ ఈ అన్ను రాణి. నీతు తనొక బాక్సర్ అన్నమాట. తను హర్యానా నుంచి రావడం జరిగింది. 2023లో వరల్డ్ ఛాంపియన్ ఇన్ ద మినిమమ్ వెయిట్ కేటగిరీ. అట్లనే 2 టైమ్ వరల్డ్ యూత్ ఛాంపియన్ ఇన్ లైట్ ఫ్లైవెయిట్. ఆ తర్వాత షీ వన్ ద గోల్డ్ మెడల్ ఎట్ ద 2023 ఐబీఏ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ అండ్ ఆల్సో 2022 కామన్‌వెల్త్ గేమ్స్ ఇన్ ద మినిమమ్ వెయిట్ కేటగిరీ. బొర్రా తను హర్యానా హిసార్ నుంచి రావడం జరిగింది. తను ఒక బాక్సర్ అన్నమాట. తను 2014 ఏఐబీఏ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఇన్ ద లైట్ హెవీ వెయిట్ కేటగిరీలో తను ఛాంపియన్ అన్నమాట. సలీమా టీటీ హాకీ ప్లేయర్ అన్నమాట. తను జార్ఖండ్ నుంచి రావడం జరిగింది. అట్లనే షీ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియా ఉమెన్స్ నేషనల్ ఫీల్డ్ హాకీ టీమ్. అభిషేక్ నయన్ హాకీ ప్లేయర్ అన్నమాట. అతను 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ విన్ కావడం జరిగింది. సో, ఆ విన్ అయిన హాకీ టీమ్‌లో ఇతను కూడా ఒక మెంబర్ అన్నమాట. సంజయ్ రాణా ఈజ్ ఎ హాకీ ప్లేయర్ అన్నమాట. తను హర్యానా నుంచి రావడం జరిగింది అండ్ ఆల్సో ఈజ్ ఎ డిఫెండర్. ఆ తర్వాత 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. సో, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా హాకీ టీమ్ బ్రాంజ్ సెక్యూర్ చేసింది కదా! అందులో సంజయ్ రాణా కూడా ఒకరు. జర్మన్ ప్రీత్ సింగ్ హాకీ ప్లేయర్ అన్నమాట. తను పంజాబ్ నుంచి రావడం జరిగింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన హాకీ టీమ్‌లో తను కూడా ఒక మెంబర్. సుఖ్జిత్ సింగ్ పంజాబ్ నుంచి రావడం జరిగింది. సో, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన హాకీ టీమ్‌లో తిను మెంబర్ అన్నమాట. ఆ తర్వాత he played for India in 2023 World Cup, scoring 3 goals in the tournament. He also played in 2022 Asian Games, where India went on to win the gold medal. రాకేష్ కుమార్ ఈజ్ ఎ పారాలింపియన్ అన్నమాట. ఆర్చర్ తను జమ్మూ కాశ్మీర్ నుంచి రావడం జరిగింది. సో, 2024లో జరిగిన పారిస్ పారాలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. అట్లనే 2022లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో కూడా తను ఇండియాని రిప్రజెంట్ చేయడం జరిగింది. ప్రీతి పాల్ పారా అథ్లెట్ అన్నమాట. తను యూపీ నుంచి రావడం జరిగింది. షీ వన్ 2 బ్రాంజ్ మెడల్స్ ఎట్ ద 2024 పారిస్ పారాలింపిక్స్. సో, 100 మీటర్స్ అండ్ 200 మీటర్స్ T35 ఈవెంట్స్‌లో తను 2 బ్రాంజ్ మెడల్స్‌ని సెక్యూర్ చేయడం జరిగింది. ఈ పర్టిక్యులర్ వీడియోకి సంబంధించిన పీపీటీ గానీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో దీన్ని పెట్టడం జరుగుతుంది. సో, ఒకవేళ మీరు గానీ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. సో, దాని ద్వారా మీరు గ్రూప్‌లో జాయిన్ కావచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. సో, నెక్స్ట్ వచ్చేసి సచిన్ సర్జీరావ్ కిలారి పారాలింపిక్ అన్నమాట. సో, తను షాట్ పుట్టర్ who won a silver medal in 2024 Summer Paralympics in Paris. ఆ తర్వాత కిలారి completed at 2023 World Para Athlete Championships and winning a gold medal and set a record with the best throw of 16.21 meters. సో, అతను 16.21 meters షార్ట్ పుట్ వేసి రికార్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది.
ధరంబీర్ నయన్ పారా అథ్లెట్ అన్నమాట. తను హర్యానా నుంచి రావడం జరిగింది. సో 2024లో జరిగిన పారిస్ పారాలింపిక్స్లో మెన్స్ క్లబ్ త్రోలో తను గోల్డ్ సెక్యూర్ చేయడం జరిగింది. అజిత్ సింగ్ పారా అథ్లెట్ అన్నమాట. తను యూపీ నుంచి రావడం జరిగింది. సో అతను ఒక జావలిన్ థ్రోవర్ అన్నమాట. 2024లో జరిగిన పారిస్ పారాలింపిక్స్లో తను జావలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సెక్యూర్ చేయడం జరిగింది. అట్లనే ఇన్ 2017 he was involved in a tragic train accident due to which he is missing his left arm below his elbow. సో 2017లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్లో తన లెఫ్ట్ ఆర్మ్ అనేది కోల్పోవడం జరిగింది. మురళీకాంత్ రాజారాం పేట్కర్ ఈయనకు లైఫ్ టైం అర్జున అవార్డ్ అనేది రావడం జరిగింది. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, అర్జున అవార్డ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అర్జున అవార్డ్ రెగ్యులర్ అండ్ ఇంకొకటి అర్జున అవార్డ్ లైఫ్ టైం. సో ఇతనికి అర్జున అవార్డ్ లైఫ్ టైం అనేది రావడం జరిగింది అనమాట. సో మురళీకాంత్ పేట్కర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట. సో పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన ఫస్ట్ పర్సన్ ఇతనే. He won an individual gold medal in the 1972 Summer Paralympics in Heidelberg, Germany. He set a world record in 50-meter freestyle swimming. సో ఇతను స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందనమాట. He was a finalist in all 3 events in 2018 and also he was awarded with Padma Shri. So మురళీకాంత్ రాజారాం పేట్కర్కి పద్మశ్రీ కూడా రావడం జరిగింది. సుచార్జన్ కూడా అర్జున అవార్డ్ లైఫ్ టైం విన్నర్ అనమాట. సో ఈయన వచ్చేసి ఫార్మర్ సైక్లిస్ట్ హూ కంప్లీటెడ్ ఇన్ ద స్ప్రింట్ అట్ 1964 సమ్మర్ ఒలింపిక్స్. ఇప్పటి వరకు అర్జున అవార్డ్స్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ద్రోణాచార్య అవార్డ్. సో ఈ ద్రోణాచార్య అవార్డ్ అనేది ఎవరికి ఇస్తారో మనం ఆల్రెడీ ముందే డిస్కస్ చేసుకున్నాం కదా, కోచెస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి, రెగ్యులర్ ద్రోణాచార్య అండ్ లైఫ్ టైం ద్రోణాచార్య. సో ఈ రెగ్యులర్ ద్రోణాచార్య అవార్డ్ అనేది ఎవరికి ఇస్తారంటే రీసెంట్గా కోచింగ్ ఇచ్చి కొంతమందిని గేమ్స్లలో విన్ అయ్యేలా చేసిన వాళ్ళకి ఈ రెగ్యులర్ ద్రోణాచార్య అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఈ లైఫ్ టైం ద్రోణాచార్య అవార్డ్ అనేది చాలా రోజుల నుంచి కోచింగ్ ఇస్తున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం ద్రోణాచార్య అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో రెగ్యులర్ అనేది రీసెంట్గా వచ్చిన కోచెస్కి, లైఫ్ టైం అనేది చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి ఈ లైఫ్ టైం ద్రోణాచార్య అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ద్రోణాచార్య అవార్డు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక మెడల్, ఆ తర్వాత సర్టిఫికేట్, అట్లనే ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రెగ్యులర్ వాళ్ళకి మాత్రం 10 lakhs ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ టైం ద్రోణాచార్య అవార్డుకి విన్నర్ మాత్రం 15 lakhs ఇవ్వడం జరుగుతుంది అనమాట. అట్లనే ఈ సంవత్సరంలో 3 రెగ్యులర్ ద్రోణాచార్య అవార్డ్స్ అండ్ 2 లైఫ్ టైం అవార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. సో మొత్తంగా ద్రోణాచార్య అవార్డ్స్ 5 ఇచ్చారనమాట. దీపాలి దేశపాండేకి రెగ్యులర్ కేటగిరీలో ద్రోణాచార్య అవార్డు అనేది రావడం జరిగిందనమాట. తను షూటింగ్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. షీ వన్ ఏ సిల్వర్ మెడల్ ఇన్ రైఫల్ షూటింగ్ ఎట్ ద 2004 ఏషియన్ షూటింగ్ ఛాంపియన్స్ ఇన్ కులాలంపూర్, మలేషియా అండ్ వాజ్ సెలెక్టెడ్ టు compete for India at the 2004 Summer Olympics, finishing 19th in the rifle 3 positions. ద్రోణాచార్య రెగ్యులర్ కేటగిరీస్లో మొత్తం 3 ఉన్నాయి కదా. సో ఫస్ట్ వన్ దీపాలి దేశపాండే. సో సెకండ్ వన్ వచ్చేసి సుభాష్ రాణా పారా షూటింగ్కి ఇతను కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సందీప్ షంగ్వాన్ హాకీకి కోచింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. వీళ్ళకు రెగ్యులర్ కేటగిరీలో ద్రోణాచార్య అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకు ఈచ్ పర్సన్కి మెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 10 lakh క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ద్రోణాచార్య అవార్డ్ లైఫ్ టైం కేటగిరీలో 2 మెంబర్స్కి ఈ అవార్డు రావడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ మురళీధరన్, బ్యాడ్మింటన్ కోచ్ అనమాట. ఆ తర్వాత అర్మెందో అగ్నిలో కొలాకో, ఈయన ఫుట్బాల్ కోచ్ అనమాట. ఆ తర్వాత
చండీగఢ్ యూనివర్సిటీకి మాకా ట్రోఫీ అనేది రావడం జరిగింది. సో, మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం గదా! మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది 2024 ఇయర్‌కి చండీగఢ్ యూనివర్సిటీకి రావడం జరిగింది. సో, ఏ యూనివర్సిటీ అయితే స్పోర్ట్స్‌లో టాప్ పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళకి ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్. సో, ఏదైనా ఆర్గనైజేషన్ లేదా కార్పొరేట్ సొసైటీ ఐదర్ పబ్లిక్ అయినా, ప్రైవేట్ అయినా ఏదైతే స్పోర్ట్స్ డెవలప్‌మెంట్‌కి ఎంకరేజ్ చేస్తుందో, దానికి ప్రోత్సహిస్తుందో వారికి ఈ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ సంవత్సరానికి గాను స్పోర్ట్స్ ఫర్ డెవలప్‌మెంట్ కేటగిరీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు ఈ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లనే కమెంట్ కూడా చేయండి. చిన్న చిన్న వాయిస్ క్లారిటీ లేకపోయినా, లేకుంటే ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా నేను చెప్పున్నా కూడా ప్లీజ్ కరెక్ట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా కమెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.